ఓకే. బాబాయ్ గారు టైటిల్ పెట్టుకొని అబ్బాయి గారితో టికెట్ కొనిపించారు. ఎలా అనిపిస్తుంది? ఆ ఆర్క్ అనేది అంటే ప్లాన్ చేశారంతా. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ ఇది టైటిల్. సో, ఆ టైటిల్ పెట్టుకొని ఆ అబ్బాయితో చేపిచ్చారు టికెట్. ఎట్లా ఉంది? ఆ ఆర్క్ అంటే ప్లాన్ చేశారా ముందు ఇదంతా జరుగుద్దని? లేదండి. ఇదేమి అసలు ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు. హ్మ్. బికాజ్ ఈ టైటిల్ మేము అనుకున్నదే 2 సంవత్సరాల క్రితం. హ్మ్. కథ ఇంకా షూట్ కూడా ఎళ్ళకముందు స్క్రిప్ట్ స్టేజెస్ నుంచి ఈ కథ మాతో ఉంది. అండ్ ఫైనల్లీ ఇలా చరణ్ గారిని కలుస్తామని అండ్ ఇదంతా జరుగుతుందని మాకు తెలీదు. బట్ సో, అంటే ఆయన కలిసి 3 డేస్ ముందు కూడా తెలీదు. మేము ఓకే. ఆయన కలుస్తామని. సో, ఆయన టైం చూసుకొని ఆయన్ని కలవడానికి వెళ్ళాము. అండ్ ఆయన ఎప్పుడైతే ఆయనకి అప్పటికే ఈ సినిమా గురించి తెలుసు. ఈ టైటిల్ గురించి తెలుసు. ఈ సినిమా ప్రదీప్ సినిమా వస్తుంది అని. సో, రాగానే రండి సార్ రండి అని ఆయన సరదాగా ఆట పట్టిస్తూ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు టైటిల్ గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. చాలా మంచి టైటిల్ ఇది. అచ్చ తెలుగు టైటిల్. చాలా రోజులైంది ప్రదీప్. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అని పవన్ తెలుగు కళ్యాణ్ గారి ఫస్ట్ పదాలతో. మూవీ. యెస్. ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిల్మ్. యెస్. సో, బాబాయ్‌ది టైటిల్ భలే వచ్చింది. అండ్ సినిమా స్టోరీ అంతా ఆయన విన్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుందయ్యా ఇది. ఐయామ్ వెరీ హ్యాపీ అన్నారాయన. అండ్ అంటే అంత పాజిటివిటీ అంటే డెఫినెట్‌లీ ఉంటుంది. హ్మ్. బాబాయ్ గారి టైటిల్ అని. బట్ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మనసు అండ్ ద వే దే ఎంకరేజ్ అండ్ యాక్సెప్ట్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ గెస్చర్ ఆయన టైటిల్ గురించి మాట్లాడింది. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ. ఆయనకి నచ్చడం ఇలా పెట్టుకున్నందుకు, ఈ టైటిల్ ఇలా పెట్టుకున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ ప్రదీప్ అన్నాం. ఆ పదాలు మాకు చాలా ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి యాక్చువల్లీ ఆ టైటిల్‌కి. యాహ్! మీరు ప్రదీప్. ఆ! సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్‌గా రిలీజ్ అయ్యి 'పెద్ది', 'గ్లిమ్సు' సెన్సేషనల్ రికార్డ్స్ బదలగొట్టింది. సో, ఇప్పుడిప్పుడే ఆ టైటిల్‌ని గానీ, దాన్ని గానీ 'రామ్ చరణ్' అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో 'పెద్ది' ఫర్ 'ప్రదీప్' అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్. అది ఔట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చిందది. సో, మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు యాహ్! దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్. ఇది చెంత నేను చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అనడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, ఆ వర్డ్‌నే మేము తీసుకొని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే అన్నా కదా! పెద్ది ఫర్ అక్కడమ్మాయి, ఇక్కడ అబ్బాయే సార్ అది. మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. ప్లస్ ఛానల్స్‌లో గానీ, దీంట్లో గానీ బాగా పాపులర్. మీరడిగినా, నేనడిగినా, ఎవరడిగినా 100% హీరోలు అందరూ వస్తారు. మనకి సపోర్ట్ చేస్తారు. ఓహ్! మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తా ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు ఆళ్ళ స్టార్స్‌తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా? లేదా సినిమా కంటెంట్ నమ్ముకొని చేస్తున్నారా అంటే? సినిమా కంటెంట్‌ని నమ్మేయండి. యాజ్ ఎ పార్ట్ మేము మా మా స్టైల్‌లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం. అన్నీ ప్లే ఔట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలున్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్‌గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఆహ్, కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకొని కొంత కొంతమంది తెలుసుకొని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం. చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం. మనకు కాల్ చేశారు కదా! చెప్పారు కదా! ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేమన్నాం నథింగ్ వాస్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి, ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేనేదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిల్మ్ అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు. మీరన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు. ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్‌కి తర్వాత సినిమా వెంటనే ఇమ్మీడియేట్‌గా ఒప్పుకుంటారు. లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు. మీరు ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతది. నాకు కూడా తెలియకుండా మీకు ఎలా తెలుస్తుంది సార్? ఇది భలే ఉంది. ఆ! ఆ! నెక్స్ట్ ఇంటివాడయ్యే మీరు సినిమా చేస్తారు అని అనుకుంటున్నాను. దాని గురించి లేదు సార్. నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్ ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు. ఎందుకంత గ్యాప్, ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకొని చేస్తారా? చేయకుండా చేసుకుంటారా అంటున్నాను నేను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్. దీపిక గారు. సార్ మీరు చాలా మందితో షోస్ చేసి సక్సెస్ అయ్యారు. Yes. మీతో షో చేయాలని చాలామంది ఎలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మీ మీ ఇద్దరితో కలిపి అట్లాగే రేపు సినిమా కూడా చేసే విధంగా ఉంటుందా మీ ఇద్దరు కామెడీ కంటిన్యూగా అంటే? We believe that, sir. 100% we believe that.
అంటే అలా అవ్వాలనేది కోరుకుంటాం సార్ 100%గా. సో ఫస్ట్ ఫిలిం చేసాము, చూసిన తర్వాత డెఫినెట్లీ ఎండ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత 100% ఎవరు చేసినా అలాగే అనుకుంటారు కదా సార్. నెక్స్ట్ మంత్ సినిమా చేయాలని కోరుకోవాలనే విధంగానే ఫస్ట్ సినిమా తీస్తారు కదా. సో మా ప్రయత్నం ఏం చేసాము, విల్ సీ సార్.